ప్రధాన పాత్ర పోషిస్తున్నది రాజకీయాలలో. కులం కన్నెక్క బలమైనది ధనం. కాబట్టి రాజకీయాలలో ఎవరికైతే ఆలోచనలు ఉన్నాయో కొన్ని వనరులు కూడా సమకూర్చుకోండి. ఏ రకంగా ఉపయోగపడాలి. కష్టపడ్డవాడిని మళ్ళీ కళ్ళ కాంట్రా కూడా చేస్తారు. జాతిని ఏకత చేసిన మళ్ళీ దూరం పెడతారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర రాజకీయ రంగంలో కూడా చాలా పెనుమార్పులు వచ్చినాయి. ఇంకా రిజర్వేషన్స్ అవన్నీ అన్నగారు చెప్తారు. 42% అవన్నీ విషయాలు వాళ్ళు చెప్తారు, అధికార పార్టీ కాబట్టి. కానీ ఏదైనా ఆ 42లో కూడా లేనోడు రావడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ఉన్నోడైతే మేము ఒకటి అవుతాం. ఏదైనా ఏ రిజర్వేషన్ మళ్ళీ కోటీశ్వరుని తీసుకెళ్తాం. కాబట్టి సామాన్యులు రావాలి, బలహీనులు రావాలి. ఎందుకంటే నిన్న ఒక మేధావి చెప్తున్నాడు, తెలంగాణలో మొత్తం ఎంటైర్ ఐఏఎస్లో ఎలిజిబుల్ అయిన వాళ్ళ 2 మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నాడు, 60 మంది కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకున్నాడు. వాడికి ఏముంటుంది సమాజం మీద ప్రేమ? అరాచక అణిచివేత లేదు, పేదరికం చూడలేదు, గ్రామీణం చూడలేదు. కాబట్టి చదువులో కూడా మేము అప్పుడే ప్రభుత్వాన్ని కూడా ఎందుకు చెప్తున్నామంటే, ముఖ్యంగా బలహీన వర్గాలు ఎక్కడ ఉంటాయో అట్లాంటి చోట ఎక్కువ మనం దృష్టి పెట్టాలి. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు. పల్లెలలో ఉండేది అంతా ఇవే, బీసీ కులాలు. కాబట్టి మీరు కూడా అన్ని వ్యాపార రంగాలతో పాటు రాజకీయ రంగాలలో ఇంకా మళ్ళా చివరిగా చెప్తున్నా, ఈ మధ్యన చాలా మంది డిస్కషన్ చేస్తున్నారు. ఒక్కరిని నేను మొన్న మహేష్ అన్న నేను ఇద్దరం జీ తెలుగు డిబేట్లో ఉన్నాం. ఆ రోజు బహిరంగంగా చెప్పినాను, సాలు మేము మస్తు వెళ్ళినాం, రెడ్డిలు అయిపోయినరు, ఎల్మోళ్ళు అయిపోయినరు, కమ్మోళ్ళు అయిపోయినరు, ఇక ఇక్కడ నుంచి బీసీలకి ఇద్దాం ఒక 20-30 ఏళ్ళు అని చెప్పిన బహిరంగంగా ముఖ్యమంత్రి పదవి. తెలంగాణలో మొదలు మాట్లాడిన ఎమ్మెల్యే నేను. ఏమైతుంది? 3-4 సార్లు తిన్నాం, ఒకసారి తినండి, 2 సార్లు తినండి, ఏం గొప్పలు పోతాయి? ఈ ఆలోచన అందరిలో రావాలా. కాబట్టి మీరు కూడా దయచేసి మీ బిడ్డలను మీరు రక్షించుకోవడం నేర్చుకోండి. సభలు పెట్టేతారు, మీ వాళ్ళు పోటీ చేస్తే ఓడగొడతారు. మీలో ఐక్యత లేనని రోజులు డబ్బున్నోడు అగ్రవర్ణాలు ఆడుకుంటూనే ఉంటారు మిమ్మల్ని. నేను చెప్తున్నాను కదా, చెప్పాను, నా దగ్గరకు వచ్చినట్టు చెప్పిన, మీరు ఎప్పుడైతే మీ కులంకు బలం అవుతారో మీ వాళ్ళని ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్ళాలి. ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్తే మనం మీ జాతి గురించి ఆలోచిస్తారు. పేగుబంధం కదా, పేగుబంధం ఉంటుంది. ఏముంటుంది వేరేడికి? బీసీ అయితే బీసీ బిడ్డ కొద్దిగా బీసీల గురించి బీసీ హాస్టళ్ళు, ఎస్సీ బిడ్డ అయితే ఎస్సీ హాస్టళ్ళు. ఎవడుంటాడు ఎస్సీ హాస్టల్లో, బీసీ హాస్టల్? ఎవరుంటాడు? గవర్నమెంట్ హాస్పిటళ్ళు ఇవన్నీ ఎవరుంటారు? మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలు. వీటిలన్నీ రావాలంటే రాజకీయ అధికారంలో బీసీల ప్రాధాన్యత పెరగాల్సిన అవసరం ఉంది. ప్రకటనలకు రాజకీయాలకి వాడుకోకుండా ఏ ప్రభుత్వం ఉన్నా బీసీల చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే కొంచెం సమస్య పరిష్కరించవచ్చు. మిగతా విషయాలు ఏదున్నా వ్యాపార రంగంలో కూడా నిలదొక్కుకోవాలి. మీరు వ్యాపార రంగం కావచ్చు, ఇంకా ప్రొఫెషనల్స్ కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, ఎస్పీస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ప్రతి దాంట్లో ముఖ్యంగా తెలంగాణలో ప్రధాన కులమైన పద్మశాలి నుంచి చాలా మంది రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకు దక్కాల్సిన స్థానం సుమారు వాళ్ళకు దక్కాల్సిన దాంట్లో 90% అవకాశాలు దక్కుతలేవు. కాబట్టి ఇక ముందైనా మీరందరూ ఒకటిగా ఉండి మీ జాతిని ఎక్కడెక్కడైతే రాజకీయ అవకాశాలు వస్తాయి బలంగా నిర్మించుకోండి, బలంగా ఉన్నతమైన స్థానాల్లో కూర్చోడానికి ప్రయత్నం చేయండి. చేసిందేనే మీ జాతి గురించి ముందుకెళ్తారు. మీకు సంబంధించిన పథకాలు ముందుకెళ్తాయి. కాబట్టి నేను మనస్ఫూర్తిగా రాబోయే రోజులలో రాబోయే ప్రభుత్వంలో కూడా బీసీ ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ